ది ఫుడ్ ప్రొడక్ట్స్ ప్లేస్‌లా ఇన్‌స్టంట్ బ్రేక్‌ఫాస్ట్ ప్రొడక్ట్స్ ఉన్నాయన్నమాట. అంటే ఈ ఇన్‌స్టంట్ నూడిల్స్, ఈ సీరియల్స్ ఉంటాయి గదా! ఇట్లా టక్కున ప్యాకెట్ ఓపెన్ చేసుకొని పాలలో ఏసుకొని తింటుంటారు. అవి కార్న్ ఫ్లేక్స్ గావచ్చు, మూస్లీ గావచ్చు, ఇంకో ఏదైనా గావచ్చు కానీ ప్రిజర్వేటివ్స్ అండ్ షుగర్ యాడ్ చేసి ప్యాక్ చేసి ఉంటాయి చూసిర్రా అవి. ఈ మధ్య ఇంకా ఇన్‌స్టంట్ ఉప్మాలు, ఇన్‌స్టంట్ పోహాలు ఇవన్నీ గూడా వస్తున్నాయి గదా! ఇవి తినడం వల్ల వచ్చే ఫస్ట్ ప్రాబ్లమ్ టూత్ డికే. లాస్ట్ సెవెంత్ ప్లేస్‌లో ఉంది గదా! జల్దీ గూడా అయిపోతది. మనకు గూడా పనొడిచిపోతది అనేసి సేఫ్ అనుకునే రాయింత. నేను జెప్తున్న లెక్కలు వందల, వేల ఫుడ్స్‌తోని కంపేర్ చేస్తే ద మోస్ట్ 7 అన్‌సేఫ్ ఫుడ్స్ గురించి. అంటే ఈ 7 అన్‌సేఫ్ ఫుడ్స్ గూడా ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నట్టే. ఇన్‌ఫాక్ట్ ఇంకా దాని తర్వాత ఉన్నయి గూడా ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నట్టే అనుకోవాలి. ఈ 7 ఫుడ్స్‌లో ఉన్న కామన్ పాయింట్ ఏంటిది తెలుసా? క్రేవింగ్స్. ఇందాక నేను చెప్పిన లిస్ట్‌లో అవి ఏవి తిన్నా గూడా మనకి ఇంకా ఇంకా క్రేవింగ్స్ ఒస్తుంటాయి. ఇంకా ఇంకా తినబుద్దయితుంటది. అవి తింటూనే ఉంటాం. అవిటిని ఆపలేము, అవాయిడ్ జేయలేము. ముఖ్యంగా సినిమాలు జూసుకుంటా, క్రికెట్ జూసుకుంటా.